12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ శంకర గురూజీ నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. డిసెంబర్ 18న మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రధాన ఆలయ మహామండపంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మాస కళ్యాణం మహావైభవంగా జరిగింది. మాణిక్యాంబ మాతాకు హర హర మహాదేవ. శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి, శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి. చౌటుప్పల్లో పుణ్యలింగేశ్వరుడు మాణిక్యాంబతో పరిణయమాడగ కళ్యాణము చూతమురారండి, శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి. ముందుగా అర్చక స్వాములు విఘ్నాలు తొలగించి విజయాలు చేకూర్చే పసుపు రూప శ్రీ జయసిద్ధి గణపతి తొలి పూజలు చేశారు. పున్నమాపో మృతమాప స్మ్రాడాపో విరాడాప స్వరాడాప చందాకుష్యాప జ్యోతికుష్యాప జ్యోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం. ఇద్దరికి కళ్యాణము జరుపగైనాడు, భక్తజనులు కనులారా తిలకించరి చూడు. ఇద్దరికి కళ్యాణము జరుపగైనాడు, భక్తజనులు కనులారా తిలకించరి చూడు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా నూతన వధూవరులైన శ్రీ మాణిక్యాంబ, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పంచలోహ విగ్రహమూర్తులను అర్చక స్వాములు అత్యంత రమణీయంగా అలంకరించారు. అనంతరం ఆది దంపతుల కళ్యాణక్రతువులో భాగంగా పార్వతీ పరమేశ్వరులకు కంకణధారణ కార్యక్రమం నిర్వహించారు అర్చకులు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. అలాగే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి యజ్ఞోపవీత ధారణ క్రతువు జరిగింది. చీరను కట్టి పదిలంగా కూర్చుంది పందిట్లోన, పెళ్లి పందిట్లోన. అనంతరం నూతన వధూవరులకు బాసిక ధారణ ఘట్టం జరిగింది. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి మధుపర్కం సమర్పించారు అర్చకులు. అనంతరం పాదప్రక్షాళన ఘట్టంలో భాగంగా శఠగోపంపై ఉన్న స్వామివారి పాదముద్రలకు అభిషేకం జరిగింది.
ब्रह्माण्डकण्डयोर्मध्ये आधारशक्तिश्री प्राह कूर्मान्तष्टदिग्गजोपरि प्रतिष्ठिताम् अतल वितल सुतल सुरातल रसातल महातल पातालादि सप्तलोकानां मध्ये भूर्भुवस्सुवर्महर्जन इति लोकस्याः ఈ సందర్భంగా జీలకర్ర బెల్లం కార్యక్రమం వైభవంగా జరిగింది. జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమానికి పూజలు చేసిన అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ నూతన వధూవరుల శిరస్సుపై ఉంచి అడ్డుతెర తొలగించడంతో శివపార్వతులు తొలిసారి చూసుకున్నారు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరుడు మాణిక్యాంబదేవి మెడలో కట్టబోయే దివ్య మంగళ సూత్రానికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఆలసింపక భక్తవరులకు అష్ట సంపదలేయవ తిరుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి బ్రహ్మరాంబిక. కళ్యాణోత్సవంలో ప్రధాన ఘట్టమైన మాంగళ్యధారణ ఘట్టం రానే వచ్చింది. పవిత్ర మాంగళ్యాన్ని అర్చకులు భక్తులకు చూపించగా కనులకు అద్దుకున్న భక్తుల జయజయధ్వానాల నడుమ శుభముహూర్తాన శ్రీ పుణ్యలింగేశ్వరుడు జగన్మాత మాణిక్యాంబదేవి మెడలో మాంగళ్యధారణ చేసి పార్వతీమాతను పరిణయమాడాడు. ఇద్దరికి కళ్యాణము జరుపగైనాడు భక్తజనులు కనులారా తిలకించరి చూడు. ఇద్దరికి కళ్యాణము. అనంతరం శ్రీమతి గట్టు శ్రావణి గారి చేతుల మీదుగా తలంబ్రాల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. పిడికిట తలంబ్రాల పెళ్లికూతురు మాణిక్యాంబదేవి దివ్యాలంకృతమైన శ్రీ పుణ్యలింగేశ్వరునికి అర్చకులు జరిపిన తలంబ్రాల ఘట్టాన్ని తిలకించిన అవివాహితులకు వివాహం జరుగును కదా, సంతానం లేని వారికి సంతానం కలుగును కదా. ఈ సందర్భంగా నూతన వధూవరుల కొంగుముడి కార్యక్రమాన్ని అర్చకులు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. అనంతరం నూతన దంపతుల తరపున భక్తులచే బంతాట ఉత్సవం ఉత్సాహంగా జరిగింది. శివపార్వతుల కళ్యాణోత్సవంలో భాగంగా ఒడిబియ్యం సమర్పణ జరిగింది. భక్తులందరూ ఒడిబియ్యం సమర్పించి ఆది దంపతులను దర్శించుకొని ఆశీస్సులు పొందారు. మహిళా భక్తులు మంగళహారతి సమర్పించడంతో శివపార్వతుల మాస కళ్యాణ మహోత్సవం వైభవంగా ముగిసింది.